మన భారతీయ సాంప్రదాయ వంటకాల్లో రొట్టెలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. మన తాతల కాలం నుంచి అందరూ వాటినే ఎక్కువగా ఆహారంగా తీసుకునేవాళ్ళు. అయితే ఇంతకు ముందు కేవలం జొన్నలు, రాగులు వంటి ధాన్యాలతో చేసే రొట్టెలు ఎక్కువగా తినేవారు. కానీ ప్రస్తుతం అందరూ గోధుమ రొట్టెలను తినడం అలవాటు చేసుకున్నారు. కొందరు ఒక పనిలా పెట్టుకుని మరీ వీటిని తింటూ ఉంటారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రొట్టె లేదా గోధుమ రొట్టె రెండింట్లో ఏది ఉత్తమమైందో ఇప్పుడు చూద్దాం. గోధుమ వర్సెస్ జొన్న రొట్టెలోని పోషకాల పరంగా చూసుకుంటే, ఒక జొన్న రొట్టెలో గోధుమ రొట్టె కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. గోధుమ రొట్టెలో దాదాపు 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే జొన్న రొట్టెలో దాదాపు 3.2 గ్రాములు ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి, ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇక జొన్న రొట్టెలో దాదాపు 3.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గోధుమ రొట్టెలో దాదాపు 2.6 గ్రాములు ఉంటుంది. అంటే మిల్లెట్ రొట్టెలో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కణాల నష్టాన్ని సరిచేయడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి ప్రోటీన్ అవసరం. జొన్న రొట్టెలో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది. గోధుమ రొట్టెలో 1.1 మిల్లీగ్రాముతో పోలిస్తే ఒక జొన్న రొట్టెలో దాదాపు 2.1 మిల్లీగ్రాములు ఇనుముంటుంది. ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. శరీరం అంతటా ఆక్సిజన్ను రవాణా చేయడంలో సహాయపడుతుంది. అలసటను తగ్గిస్తుంది. ఒక గోధుమ రొట్టెలో దాదాపు 15.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అదే ఒక జొన్న రొట్టెలో దాదాపు 19.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. తక్కువ కార్బ్ ఆహారం అనుసరించే వారికి లేదా వారి కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలనుకునే వారికి గోధుమ రొట్టెలు మంచి ఎంపిక. అయితే మీరు గోధుమ రొట్టెను ఏడాది పొడవునా తినవచ్చు. కానీ జొన్న రొట్టె వెచ్చని స్వభావం కారణంగా వేసవిలో తక్కువగా తినాలని సిఫారసు చేస్తారు. అందుకే శీతాకాలంలో జొన్న రొట్టెలను ఎక్కువగా తింటారు. చిరుధాన్యాలు, గోధుమ రోటీలు రెండూ ఆరోగ్యకరమైనవే. అందువల్ల మీ అవసరాలు, వాతావరణం, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని మీ ఆహారంలో ప్రత్యామ్నాయంగా చేర్చుకోవడం ఉత్తమం. తద్వారా మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి.